ప్రజల జీవన శైలిలో యోగా ఒక భాగం కాబోతుందా? యాంత్రిక జీవనం నుంచి ఉపశమనం కోసం యోగా ఒక చక్కటి మార్గమని భావించేవారు తమ కెరీర్ను కూడా ఇదే రంగంలో ఎంచుకుంటున్నారు. ఏయూలోని ఇందుకోసం ఒక విభాగమే పనిచేస్తోంది. విశాఖలో ఈ ఏడాది జరిగే ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా బీచ్ రోడ్లోని ఏయూ యోగా సాధకులు ఏమంటున్నారో మా విశాఖ ప్రతినిధి మూర్తి మరింత సమాచారం అందిస్తారు. విశాఖలో ఇప్పుడు ఏ ఇద్దరు కలిసి మాట్లాడుకున్నా అదంతా యోగా గురించే. మీరు యోగా వల్ల ఎలాంటి బెనిఫిట్ పొందారు? ఒక మెంటల్ స్ట్రెస్ కానీ బాడీ కానీ అన్ని విధాల మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. 10 మందికి చెప్పడానికి బాగుంటుంది. మెడిసిన్స్ ద్వారా కూడా క్యూర్ అవ్వలేదు, యోగా ద్వారా క్యూర్ చేయొచ్చు అని మేము నమ్ముతున్నాం సార్. దీనివల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మెంటల్ హెల్త్ కానీ ఫిజికల్ హెల్త్ కానీ బాగుంటుంది. యోగా చేయడం వల్ల ఉమెన్స్కి మెయిన్గా ఎక్కువగా బెనిఫిట్స్ ఉంటాయి. విశాఖలో ఇప్పుడు ఏ ఇద్దరు కలిసి మాట్లాడుకున్నా అదంతా యోగా గురించే. యోగా దినోత్సవానికి సమయం సమీపిస్తుండటంతో యంత్రాంగం మొత్తం ఈ యోగా నిర్వహణపైనే దృష్టి సారించింది. అయితే విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీలో ఏర్పాటైన డిపార్ట్మెంట్ ఆఫ్ యోగా అండ్ కాన్షియస్నెస్ లో కూడా చాలా మంది విద్యార్థులు ఇక్కడ ప్రొఫెషనల్స్ గా తయారవుతున్న పరిస్థితి ఉంది. యోగాలో కొంతమంది ఇప్పటికే రిలీవ్ అయిన బ్యాచ్ లో ఉన్న విద్యార్థులు కూడా ఇప్పుడు ఈ యోగా దినోత్సవం పట్ల ప్రత్యేక దృష్టి చూపిస్తున్నారు. ప్రస్తుతం కొంతమంది విద్యార్థులు మనతో ఉన్నారు, వారిని మిషన్లు. మీ చెప్పండి, ఇప్పుడు మీ ఊర్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మీకేమనిపిస్తుంది అసలు? లేదు సార్, రిలీవ్ అయ్యి మేము ఈ 2025లో రిలీవ్ అయ్యాం సార్. మేము పీజీ డిప్లొమా చేసాం సార్. 2025లో రిలీవ్ అయ్యాము. చాలా లక్కీగా మాకు మా టైంలో జరుగుతుంది. చాలా లక్కీగా ఈ ప్రోగ్రామ్ అనేది వైజాగ్లో జరగడం చాలా హ్యాపీగా ఉంది సార్. మా టైంలో మేము అసలు ఈ ఆపర్చునిటీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. చాలా లక్కీ సార్ మేము అనుకుంటున్నాను, ఫీల్ అవుతున్నాం సార్. లక్కీగా అని ఫీల్ అవుతున్నాం సార్. మా టైంలో ఇలా జరుగుతుంది. ఈ టైంలో రిలీవ్ అయిన వెంటనే మాకు ఇలా ఇంత పెద్ద ఆపర్చునిటీ దొరికింది సార్. పార్టిసిపేట్ అయిన యోగా టీచర్ కింద, ఒక యోగా టీచర్ అందరికీ చెప్పడానికి యోగా ట్రైనర్ కింద రిలీజ్ అయిన తర్వాత ఇంత మంచి ఆపర్చునిటీ దొరికింది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంటే మన దేశంలో పుట్టిన యోగా గురించి ప్రపంచవ్యాప్తంగా ఎంతో గొప్పగా చెప్పుకుంటుంటే మీకేమనిపిస్తుంది? చాలా గర్వంగా ఉంది సార్. అంతకుముందు మోడీ గారు రాకముందంటే తెలియదు అసలు యోగా అంటే ఏం తెలియదు సార్. తర్వాత వచ్చిన మోడీ గారు వచ్చాక ఇలాగ ఇంటర్నేషనల్ యోగా డే అనౌన్స్ చేయడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్. యోగా అనేది తెలుస్తుంది, అందరికీ తెలుస్తుంది. ఒకప్పుడు ఎవరికి తెలుసు సార్ యోగా అంటే. మాకు కూడా అసలు ఇలా కోర్సెస్ ఉన్నాయి ఏయూలో అని చెప్పి తెలియదు సార్. అలా ఈ యోగా గురించి అలాగా సెర్చ్ చేయడం వల్ల కోర్సులు ఎక్కడ ఉన్నాయి అని వెతికితే ఇలా ఏయూలో అన్నింటిలోని కోర్సులు ఉన్నాయని చెప్పి తెలుసుకొని ఇలా జాయిన్ అయ్యాం సార్. కోర్సులు చాలా హ్యాపీ. యోగా డే వల్ల ఇలా తెలుసుకున్నాం సార్. కోర్సెస్ కూడా ఇలా ఉన్నాయని చెప్పి తెలుసుకున్నాం సార్. అది నేర్చుకున్నాం. కోర్సెస్ కూడా టీచర్ యోగా టీచర్ ట్రైనింగ్ కోర్సెస్ ఉన్నాయని చెప్పి. మీరు చెప్పండి, ఇప్పుడు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ యోగా ఒక మంత్రంగా జపిస్తున్నారు. మీకేమనిపిస్తుంది? మీకు చాలా హ్యాపీ అనిపిస్తుంది సార్. ఇది అసలు యోగా డే ఇలా సెలబ్రేట్ చేసుకోవడం మా లక్. ఈ బ్యాచ్లో మేము ఉండడం ఇంకా లక్. ఇప్పుడు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా అంటే యోగా చేయడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో వాళ్ళందరూ తెలుసుకొని ఇప్పుడు పార్టిసిపేట్ చేయడం చాలా గొప్ప విషయం. అది ఈ ఇయర్ ఇంకా బాగా భారీగా సెలబ్రేట్ చేసుకోవడం ఇంకా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. యోగాలో ఉండే గొప్పతనం ఏంటి? ఆల్రెడీ మీరు ప్రాక్టీస్లో ఉన్నారు కదా, మీ విషయంలో ఏం నిజం జరిగింది? అంటే సార్ హెల్త్ పరంగా అని మెంటల్ హెల్త్ చాలా బాగుంటుంది, ఫిజికల్ హెల్త్ చాలా బాగుంటుంది. దీనివల్ల ఏంటంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇవన్నీ అందరూ ఇప్పట్లో బాగా తెలుసుకున్నారు అన్నమాట. ఇప్పటి వరకు అంత ఎక్కువ పబ్లిసిటీ లేదు, కానీ ఇప్పుడైతే చాలా బాగుంది. ఇప్పుడు అందరూ కూడా దీన్ని చాలా హర్షిస్తున్నారు, దీనిలో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. చిన్నవాళ్ళవని పెద్దవాళ్ళవని చాలా బాగా ఇంట్రెస్ట్గా చేయడానికి ముందుకు వస్తున్నారు అన్నమాట ఇప్పుడు యోగా. మా డైలీ లైఫ్లో ఎన్నో స్ట్రెస్ని ఫీల్ అవుతాం కదా, ఈ యోగా వల్ల ఎలాంటి మంచి జరుగుతుంది? యోగా వల్ల చాలా స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది సార్. యోగా అంటే ఏంటంటే మెడిటేషన్ ఉంటుంది, ఆసనాస్ ఉంటుంది. మనకి యోగాలో ఏంటంటే మెడిటేషను, ఆసనాస్ ఇవన్నీ కూడా మనకి ఉంటాయి సార్. దీనివల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మెంటల్ హెల్త్ కానీ ఫిజికల్ హెల్త్ కానీ బాగుంటుంది. ఫిజికల్ హెల్త్ ఇన్ ద సెన్స్ ఎవరికైనా సరే ఆరోగ్య పరిస్థితి బాగాలేదంటే దేనికి సంబంధించిన ఆసనం దానికి మనం పర్ఫెక్ట్గా చేసుకోగలుగుతాం సార్. మనం ఇక్కడ పర్ఫెక్ట్గా ట్రైన్ అయితే కనుక మనం ఒక యోగా ట్రైనర్స్గా చాలామంది యోగా ట్రైనర్స్ని మనం తయారు చేయడానికి ఇది ఒక మంచి అవకాశంగా అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను సార్. మీరు చెప్పండి, విశాఖలో ఇంత పెద్ద ఈవెంట్కి చాలా పెద్ద ఎత్తున సన్నాహాలు జరుగుతున్నాయి. మీకేమనిపిస్తుంది? మీరు పార్టిసిపేట్ చేయబోతున్నారు కదా. చాలా హ్యాపీగా ఉంది సార్ నాకుని. అదే కాదు, ఈ యోగాని ఇలా సెలబ్రేట్ చేసుకోవడం చాలా చాలా హ్యాపీగా ఉంది. మెడిసిన్స్ ద్వారా కూడా క్యూర్ అవ్వలేదు, యోగా ద్వారా క్యూర్ చేయొచ్చు అని మేము నమ్ముతున్నాం సార్. మిగతా వాళ్ళకి కూడా మేము చెప్పాలనుకుంటున్నాం. అది
మేము అది ట్రైన్ అయ్యాం ఇక్కడ. మేము ట్రైన్ అయ్యింది వాళ్ళకి కూడా మేము ఎక్స్పీరియన్స్ చేసి చెప్పాలనుకుంటున్నాం సార్. చాలా హ్యాపీగా ఉంది ఎలా సార్. ఉందమ్మా ఇక్కడ యోగా కాన్షియస్నెస్ సెంటర్లో ఎలా ట్రైనింగ్ అయ్యారు? చాలా బాగుంది సార్. చాలా బాగా చెప్తున్నారు సార్ ఇక్కడ. చాలా బాగుంది. మేము చాలా విషయాలు నేర్చుకున్నాము. ఇక్కడికి వచ్చాకే చాలా విషయాలు నేర్చుకున్నాం సార్ మేము. అమ్మా మీరు చెప్పండి అమ్మా, యోగా వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, మీరు నేర్చుకున్నది ఏంటి, ఏం చెప్తారు? సో యోగా చేయడం వల్ల ఉమెన్స్కి మెయిన్గా ఎక్కువగా బెనిఫిట్స్ ఉంటాయి. బేసిక్గా ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో ఉమెన్స్ చాలా మటుకు ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తుంటారు. పీసీఓడి అని, పీసీఓఎస్ అని అన్నీ కూడా యోగా చేయడం వల్ల అన్నీ రికవర్ అవ్వడం నేను అయితే నా బాడీలో చూసాను. సో సరే, మన ఊళ్ళో ఇప్పుడు జరుగుతుంది చాలా పెద్ద ఎత్తున యోగా దినోత్సవం జరుగుతుంది, మీకేమనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ యోగా అది కూడా ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్కి ప్రయత్నిస్తున్నారు కూడా. మోడీ గారు కూడా రావడం జరుగుతుంది. దానివల్ల మేము గొప్పగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే మేము మన ఫస్ట్ బ్యాచ్ ట్రైన్ అప్ అయ్యాం ఇక్కడ, మళ్ళీ ప్రాక్టీస్ చేస్తున్నాం. ఇంకా బాగా జరగాలి, ఇంకా మంచి పేరు రావాలి, అందరికీ యోగా గురించి అవగాహన రావాలి మెయిన్. దానికోసం నేను ఇంత పెద్ద ఈవెంట్ని యూనివర్సిటీ వాళ్ళు కూడా అన్నిటికీ ప్రయత్నించి బాగా చేస్తున్నారు. దానికి హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేము. మీరు యోగా వల్ల ఎలాంటి బెనిఫిట్ పొందారు? మెంటల్ స్ట్రెస్ అన్ని విధాలా నాకు యోగా అంటే స్టార్టింగ్లో నాకేం తెలియదు అసలు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత దాని గురించి చాలా బాగా నేర్చుకున్నాను. ఒక మెంటల్ స్ట్రెస్ కానీ బాడీ కానీ అన్ని విధాలా మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. 10 మందికి చెప్పడానికి బాగుంటుంది. ఇది మమ్మల్ని చూసి చాలామంది నేర్చుకోవాలని కూడా మేము మా పిల్లలకు కానీ ఇంకెవరికైనా సరే అందరూ నేర్చుకోవాలని దీనికోసం ఇంకా అవగాహన చేసి అందరికీ బాగా చెప్పాలని అనుకుంటున్నాం. ఇది ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, యోగా ప్రాక్టీస్కి ముందు మనిషి జీవితం ఎలా ఉంది, అలాగే యోగా ప్రాక్టీస్ చేసిన తర్వాత దాన్ని ఆచరణలో పూర్తిగా తీసుకొచ్చిన తర్వాత మనిషి జీవన విధానంలో ఎలాంటి మార్పులు వస్తాయనే దాని మీద ఇప్పుడు ప్రత్యేకించి ప్రతి ఒక్కరూ దృష్టి సారిస్తున్న పరిస్థితి అయితే ఉంది. విశాఖలో జరుగుతున్న అతిపెద్ద ఈవెంట్గా అంతర్జాతీయ యోగా దినోత్సవం ఒక బెంచ్ మార్క్గా నిలవబోతోంది. ఆ తర్వాత ఎంతమంది యోగ సాధకులు తయారవుతారన్నదే వేచి చూడాల్సిన అంశం. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో మూర్తి, VBC ఆన్ టీవీ, విశాఖపట్నం.